ఆచారాలు, ఈ లోక సంబంధమైనవి, దినాచారాలు ఇవన్నీ. ఇప్పుడు తను ఈ ఏర్పాట్లోకి వచ్చిన తర్వాత అవన్నీ మానుకొని ఆ ప్రభువునే, ఆ వాక్యాన్ని తలపోసుకుంటూ ఈ సత్య సంబంధమైన ఏర్పాట్లో నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడన్న ఈ ఏర్పాట్లో నడుస్తున్నందుకు, ఇంత త్వరగా నాతో సహకారంగా నడుస్తున్నందుకు ప్రభువుకి ఎంతైనా స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ పరిచర్యలో మేము కొనసాగుతూ నా తండ్రి ఇక్కడే ఉన్నారు, వారిని కూడా ప్రభువు ఆకర్షించాడు. యోహాను సువార్తలో 12:32 చెప్పినట్టుగా, నన్ను పైకి ఎత్తిన ఎడల నేను అందరిని ఆకర్షించుకుంటానన్న విషయం ఇక్కడ రుజువైంది. దేవుడు నమ్మదగినవాడు. అలాగే మా కుటుంబంలో మా బ్రదర్స్ వాళ్ళకు కూడా ప్రభు కృప వలన ఈ వాక్యం చూస్తున్నారు. ఇంకా వాళ్ళు బలపడాలి, ఈ సహవాసంలోకి వాళ్ళు కూడా రావాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే మా వదిన గారు కూడా వచ్చారు ఇక్కడికి. తను కూడా ఈ మర్మమును, ఈ సత్య సంబంధమైన విషయమును గ్రహించి తను కూడా మరి ఇక్కడికి రావడానికి దేవుడే సంకల్పించాడని నేను అనుకుంటున్నాను, నడిపించారు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంకా మా బ్రదర్స్లో తమ్ముడు కూడా వాళ్ళు మార్పు రావాల్సి ఉంది, వాళ్ళు సత్యముని గ్రహించవలసి ఉంది. ఇప్పుడు మనం పాడుకున్న 68వ కీర్తనలో అది ఇప్పుడు పాడుతుంటే నాకు అదే జ్ఞాపకం వస్తుంది. ఈ క్రొత్త నిబంధన ధైర్యం ఏంటో తెలుసా? ప్రార్థనలు వినపడతాయి, జవాబులు కనపడతాయని చెప్పినట్లుగా అది చాలా సత్యం. దానికి నేనే ఇప్పుడు సాక్ష్యం చెబుతున్నాను. ఎలా అంటే, ప్రదీప్ అన్న మంగళగిరిలో మేము స్థానిక సంఘంలో, ప్రదీప్ నాకు చిన్నప్పటి నుంచి నాకన్నా కొద్దిగా పెద్దే, ఒక 2 years, మా అన్నయ్యలో క్లాస్మేటు. మేము ఒకే సంఘంలో చిన్నప్పటి నుంచి పరిచర్యలో ఉన్నాము, యూత్ మీటింగ్లో కానీ. అన్న నాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఎప్పుడు ఈ పరిచర్య గురించి, ఈ వాక్య గురించి చెప్పలేదు. కానీ ఆ సంఘంలో జత పనివారుగా ఎవరు వస్తారని ఆయన చేసిన ప్రార్థనలు, ప్రదీప్ అన్న ద్వారా బర్నబాస్ అన్న కూడా ప్రేయర్ చేశారు, హనోక్ అన్న కూడా ప్రేయర్ చేశారు, నాకు తెలిసి. చేసిన ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆ విధంగా ఆ ప్రార్థనలు వినపడి ఈ కార్యం జరిగింది. ఎప్పుడో 2.5 years బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రేయర్స్ ఇప్పుడు మీ ఎదుట ఈ సాక్ష్యం. అందుకు ప్రభువుకే స్తోత్రములు. ప్రదీప్ అన్న కూడా చూస్తూ ఉంటాడు లైవ్, చాలా వందనాలు. అలాగే మీ సొంత ప్రార్థనలో అక్కడ మంగళగిరిలో కూడా పరిచర్య ప్రారంభించాలని, అక్కడ ఈ సత్యవాక్యం వినపడాలని, రాయలసీమలో కూడా రాబోతున్న రోజుల్లో అక్కడ కూడా ఈ విధంగా దేవుని మాటలు అనేకులు గ్రహించులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబంలో కూడా ఇంకా అందరం బలపడి ఆయన సన్నిధిలో మంచి సాక్షులుగా నిలబట్టుకు మీ కృపను అనుగ్రహించమని దేవుని వేడుకుంటున్నాను. అలాగే మేము అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు కొద్ది మాటలు నా వైఫ్ షేర్ చేసుకుంటుంది. చేరి వచ్చిన ప్రియులందరికీ, అలాగే దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు జ్యోత్స్న. మేము గుడివాడ ప్రాంతం నుంచి వచ్చాము. మేము ఫస్ట్ తనకి జాబ్ వచ్చినప్పుడు మదనపల్లిలో ఉన్నాము. అక్కడ నుంచి ఒక 2 years ట్రాన్స్ఫర్ వచ్చింది, ఇక్కడికి వచ్చాము. ఈ గుడివాడ రావడానికి దేవుని కృపే. ఎందుకంటే మాకు ఇంత గొప్ప పరిచర్యను అనుగ్రహించాడు దేవుడు. ఇంతకాలం మేమేమిది కోల్పోయామో ఆ కోల్పోయిందంతా మేము ఇందులోనే నేర్చుకొని ఈ సహవాసము నడవాలని కోరుకుంటున్నాము.
మా గురించి ప్రార్థించండి. ఎందుకంటే మేము ఎంత కోల్పోయామో అది మా హృదయాలకు మాకు మాత్రమే తెలుస్తుంది. ఇంత గొప్ప పరిచర్యను అన్న ద్వారా మాకు అనుగ్రహించిన దేవునికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అన్న కూడా ఇంకా బలపడాలి, ఇంకా చాలా ఆత్మలను రక్షించాలని కోరుకుంటున్నాను. అలాగే మీ మధ్యలో మామయ్య గారు కూడా వచ్చి ఉన్నారు. మామయ్య గారు కూడా చాలా ఈ వాక్యాన్ని వింటూ ఆ వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తున్నారు. మామయ్య గారు పైకి రండి. ఇంకా ఏంటంటే నేను చాలా లోకాచారాల్లో ఉన్నాను. శుక్రవారం ఉపవాసం చేసేదాన్ని. అంటే ఏదో దేవుని నుంచి ఆశించి నా స్వనీతితో చేశాను. కానీ అన్న ద్వారా మన స్వనీతి అనేది అది వ్యర్థము. దేవుడు మనకేది ఎప్పుడు అనుగ్రహించాలో ఆ సమయంలో ఆయన మనకు అనుగ్రహిస్తాడని అన్న చెప్పిన మాటల ద్వారా నాకు చాలా తృప్తి, నా హృదయంలో చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే మన ప్రార్థనలు ఆయన వింటాడు, ఆయన వినే దేవుడు. వాటిని ఎప్పుడు ఏ సమయంలో మనకు అనుగ్రహించాలో ఆ సమయంలో అనుగ్రహిస్తాడు. అనుగ్రహించలేదని నిరాశ చెందకూడదు. నిరాశ చెందుతున్నామంటే మనం దేవునికి వేరుగా జీవిస్తున్నామని. అట్టి జీవితంలో ఎవరు ఉండకూడదని కోరుకుంటున్నాను. నా ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే నా కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు, వారు కూడా ఈ సహవాసంలో నడవాలి, ఈ వాక్యం మర్మాలను ఎరగాలి, ఈ సహవాసంలో నడిచి అందరూ రక్షింపబడాలని కోరుకుంటున్నాను. వందనాలు అందరికీ. వందనాలన్నా. అందరికీ వందనాలండి. కూడిచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. ఈ సమావేశాలకు వస్తాను రానని ఒక అనుమానం ఏర్పడ్డది. అయితే దేవుని కృప వల్ల దేవుడే నడిపించాడు ఇక్కడ. కానీ ఒక బలమైన సాక్షిగా నేనే ఉన్నాను. ఎందుకంటే గతంలో ఇప్పుడు మేమున్న సంఘం ఇంతవరకు మా అబ్బాయి చెప్పవలసినవన్నీ చెప్పేశాడు. మా ఇంట్లో కుటుంబంలో జరగాల్సిన విషయాలన్నీ మా అబ్బాయి ద్వారా మీరు విన్నారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే మా సంఘంలో సహోదరుడు ప్రదీప్ ఆయన ఎప్పుడైతే వివరించి చెప్పాడో అప్పటి నుంచి కూడా మేము చూస్తామని, నేనైతే ఒక 6 మాసాల నుంచి మన బర్నబాస్ గారు మరి పాస్టర్ గారి ద్వారా విన్నటువంటి అది వర్తమానాలు యూట్యూబ్ ద్వారా అయితే వినలేదు. కానీ నేను మామూలుగా లైవ్ ద్వారా విని ఇటు వాక్యం ఎంత వివరంగా చెప్తున్నారో, మన సంఘాల్లోకి వెళ్తున్నాం, ఇన్నాళ్ళు వెళ్ళాం కూడా ఈ సర్వీస్ అంతా వ్యర్థమైపోయింది. దేవుని సన్నిధిలో వెళ్తున్నాం, వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. నిజదేవుడు ఎవరో యేసుక్రీస్తు ప్రభువు వారని తెలుసు. అయినా కానీ దేవుళ్ళు ఇంత మర్మం ఉందా? పుణ్యకార్యం ద్వారా ఇంత కార్యం చేసి మానవులందరూ ఆ యొక్క పాపం నుంచి తప్పించబడ్డారు. అయితే పరలోక రాజ్యం మీరు వెళ్ళరు, మీరు పాపం చేశారు, మీరు వారం ఏదో ఒకటి చేయాలి, చేసి దేవుడికి ఏదైనా సమర్పించాలి. అలా సమర్పించి వారాలు, మాసాలు, నెలలు ఇవి చేస్తే మీరు దేవుని సన్నిధికి పరలోక రాజ్యం పొందుకుంటారని చెప్పేసి అక్కడే చెప్తూ ఉండేవారు. కానీ ఈ విషయం మర్మమైన మాట ఎవరు చెప్పలేదు. అయితే మరి బర్నబాస్ గారు దైవసేవకులు వర్తమానంలో విన్నాం. అయ్యో ఇంత లోతైన మర్మం ఎందుకు గ్రహించలేకపోయాం, మా యొక్క వయసు అంతా సర్వీస్ అంతా అయిపోయింది, ఉద్యోగాలు తెలుసుకోలేకపోయాను, ఉద్యోగం విరమణ చేసిన తర్వాత కూడా తెలుసుకొనలేకపోయినా ఏంటి అబ్బా అయ్యా దేవుడా ఏంటి మాలో ఇంత మర్మం ఉందా, ఇంత బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో లోతైన మర్మాలు ఉంటే మాకు ఎందుకు మా సేవకులు చెప్పలేదు? ఏ సంఘానికి వెళ్ళినా మీరు వారాలు చేయండి, నెలలు చేయండి, సంవత్సరాలు చేయండి, ఇదే మాట. కానీ దేవుళ్ళు పలానా ఈ విధంగా చేస్తే మీరు ఇప్పుడు దేవుడు చేసిన పుణ్యకార్యం ద్వారా మీరు పరలోకంలో ఉన్నారు, పరలోకంలో కూర్చుని పెట్టబడ్డారనే విషయాన్ని గ్రహించలేకపోయాం. ఇది యథార్థ సార్, ఇది నిజమే. ఎందుకంటే మాకు ఎంత నమ్మకమైన సాక్ష్యం మాకు ఎక్కడ లేదు. నేను చెప్తున్నది కరెక్ట్. మీ వాక్యం ద్వారా విని ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తున్నాం సార్. అయితే ఎప్పుడైతే ఈ వాక్యం వెళ్తున్నాం, ఇప్పుడు కూడా సంఘానికి వెళ్తున్నాం సార్, వారం ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నా మేము దేవుని మీరు ఎప్పుడైతే విరివబడిన శరీరం అని ఎప్పుడైతే బల్ల ఆరాధన చెప్పారో ఆరాధన ఫాలో అవుతూ మా సంఘంలో కూడా మేము కూడా ఆరాధనలో పాలు పంపులు పొందుకున్నాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే టీవీ వర్తమానాన్ని లైవ్ ద్వారా విని విశ్వసించామో అప్పుడే మా హృదయాల్లో మాకు తేలిక అనిపించింది. ఇంతవరకు మా తల మీద ఏదో పెద్ద బండరాయి పెట్టినట్లుగా మాకు అనిపించేది. అయితే దేవుని మర్మములను బయలుపరిచిన తర్వాత మా హృదయం చాలా తేలికైపోయింది. ఇక్కడి నుంచి అయినా మేము దేవుని సంఘంలో మా సంఘంలో ఉన్న
ఈ పిలిపే సంఘం ద్వారా ఇంకా విశ్వాసంతో ముందు కొనసాగే వారంగా మేము కూడా ఉండాలని, మా కొరకు మీ అందరూ ప్రార్థన చేయాలని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం. చివరిగా ఒకటన్నా, ఈ పరిచర్లోకి రావడానికి ఈ కృప విషయమైన ఏర్పాటు, విశ్వాస సంబంధమైన ఏర్పాట్లు రావడానికి దేవుడి సంకల్పం అని ఎలా అంటే ఇంకొక చిన్నది చెప్తాను. నేను ముందు చిత్తూరులో చేశాను కదా జాబు, 2022లో నేను సెకండ్ జాబ్ బ్యాంక్ జాబ్కి వచ్చాను. 22లో నుంచి జాబ్కి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగ్ మదనపల్లి వేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్యాషియర్కి 5 ఇయర్స్ పోస్టింగ్ ఒక ప్లేస్లో. 5 ఇయర్స్ పోస్టింగ్ అయితే చాలా లాంగ్ అయిపోయింది. ఎక్కడ చర్చికి వెళ్ళడానికి అక్కడ సహవాసాలు ఏం లేవు, ఒక హెబ్రోన్ ఒకటి ఉంది, ఇంకా అక్కడికే అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం. సిఎస్ఐ ఒకటి ఉంది, ఆ సిఎస్ఐకి ఒకసారి వెళ్ళాము, ఇక విరమించుకున్నాము. అక్కడ పద్ధతులు అవి కొద్దిగా అనిపించలేదని వచ్చేసాము. సరే ఇక ప్రేయర్లో పెట్టాము. 2024లో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. అది విజయవాడ అడిగాము. విజయవాడ